ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. జూదంలో సర్వస్వం కోల్పోయిన నలమహారాజు. ఒక రోజున నలుడు సంధ్యా సమయంలో లఘుశంక తీర్చుకొని కాళ్ళు కడుక్కోకుండానే ఆచమించి సంధ్యావందనం చేయటానికి కూర్చున్నాడు. ఈ అపవిత్రతను ఆధారంగా చేసుకొని కలి నలుడి శరీరంలో ప్రవేశించాడు. అంతేకాక మారువేషంతో అతని సోదరుడైన పుష్కరుని దగ్గరకు వెళ్ళి, నీవు నలుడితో జూదమాడు, నా తోడ్పాటుతో జూదంలో నెగ్గి నిషధరాజ్యాన్ని హస్తగతం చేసుకో అని ప్రోత్సహించాడు. పుష్కరుడు అంగీకరించి నలుడి వద్దకు వెళ్ళాడు. ద్వాపరుడు కూడా పాచికలలో దూరి అతనితో పాటు ఉన్నాడు. పుష్కరుడు నలుడి పాచికలాటకు రమ్మని పదే పదే పట్టుబట్టాడు. దమయంతి ఎదురుగా తన సోదరుడు అన్నిసార్లు పట్టుదలగా పిలవటం నలుడు సహించలేక జూదమాడటానికి నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో అతని శరీరంలో ఉన్న కలి ప్రభావం వలన సైన్యము, వెండి బంగారాలు, రథాలు, వాహనాలు ఏవి పందెంగా ఒడ్డితే అవన్నీ నలుడు ఓడిపోయాడు. ప్రజలు, మంత్రులు బాధపడుతూ మహారాజును కలుసుకొని జూదం ఆపు చేయించాలనే కోరికతో గుమ్మం వద్ద నిల్చున్నారు. వారి అభిప్రాయం తెలుసుకున్న ద్వారపాలకుడు దమయంతి వద్దకు వెళ్ళి, అమ్మా, మహారాజులకు మీరు చెప్పండి, మీరు ధర్మార్థతత్వజ్ఞులు, మీ ప్రజలందరూ మీ దుఃఖాన్ని సహించలేక కార్యార్థులై గుమ్మం ముందు వేచి నిలబడి ఉన్నారు అని నివేదించండి అని చెప్పాడు. దమయంతి తన దుఃఖంతో తాను కుమిలిపోతూ అచేతనురాలిగా కన్నీరు కారుస్తూ డగ్గుచ్చికతో మహారాజు వద్దకు వెళ్ళి, స్వామి, ప్రభుభక్తి గల ప్రజలు, మంత్రిమండలి మిమ్మల్ని కలుసుకోవాలని ద్వారం వద్ద వేచి ఉన్నారు, మీరు వారిని చూడండి అని నివేదించింది. కానీ కలి ఆవేశించిన నలుడు బదులు పలకలేదు. మంత్రులు, ప్రజలు శోకగ్రస్తులై వెనుదిరిగారు. పుష్కరునికి నలుడికి మధ్య నెలల తరబడి జూదం కొనసాగింది. ప్రతిసారి నలుడు ఓడిపోతూనే ఉన్నాడు. రాజు విసిరిన పాచికలు పూర్తిగా అతనికి వ్యతిరేకంగా పడుతున్నాయి. సంపద అంతా చేయిజారిపోయింది. ఈ సంగతి తెలిసిన దమయంతి తన దాది బృహత్సేన ద్వారా నలుని రథసారథి అయిన వార్తీయుడనే వారిని పిలిపించింది. అతనితో, సారథి, నీవు రాజునకు ఇష్టుడవు, రాజు ఆపదలో ఉన్నాడనే సంగతి నీకు తెలియంది కాదు. కాబట్టి గుర్రాలు కట్టి రథాన్ని సిద్ధం చేసి అందులో నా పిల్లలిద్దరినీ కుండిన నగరానికి తీసుకెళ్ళు. రథాన్ని, గుర్రాలను అక్కడే వదిలేయి. నీకు ఇష్టమైతే అక్కడే ఉండు, లేదా మరొక చోటికి వెళ్ళు అని చెప్పింది. సారథి దమయంతి చెప్పిన ప్రకారం మంత్రులతో కూడా ఆలోచించి పిల్లలను కుండినపురంలో దిగబెట్టి రథాన్ని, గుర్రాలను కూడా అక్కడే వదిలివేశాడు. తాను మాత్రం కాలినడకన అయోధ్యకు చేరి అక్కడే ఋతుపర్ణ మహారాజు దగ్గర సారథిగా ఉండసాగాడు. వార్తీయుడు వెళ్ళిన తరువాత పుష్కరుడు జూదంలో నలుడి యొక్క రాజ్యాన్ని, ధనాన్ని హరించాడు. అతడు నలుడి పరిహసిస్తూ, ఇంకా జూదమాడతావా? కానీ నీ దగ్గర పణంగా పెట్టడానికి ఏమీ లేదు కదా, దమయంతిని పణంగా పెట్టవచ్చుననుకుంటే జూదమాడు అన్నాడు. నలుని హృదయం బద్దలైంది. అతడు పుష్కరుడికి ఏమీ బదులు చెప్పలేదు. తన శరీరం మీద విలువైన వస్త్రాభరణాలన్నీ తీసివేసి కేవలం కట్టుబట్టలతో నగరం నుండి బయటపడ్డాడు. దమయంతి కూడా కట్టుకున్న చీరతోనే భర్తను అనుసరించింది. నలుని మిత్రులు, బంధువులు అందరూ శోకించారు. నలదమయంతులు నగరం బయట 3 రాత్రులు గడిపారు. నలుడిపై సానుభూతి చూపిన వారికి ఉరిశిక్ష పడుతుందని పుష్కరుడు నగరంలో చాటింపు వేయించాడు. భయంతో ప్రజలు తమ రాజును కనీసం సత్కరించలేకపోయారు. నలదమయంతులు 3 రోజుల పాటు నగరం బయట నీరే తాగి గడిపారు. 4వ రోజున వారికి భరించరాని ఆకలి వేసింది.
వారు ఫలమూలాలు తింటూ అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒకరోజున నలుడు తమ పక్కనే అనేక పక్షులు బారటం చూశాడు. వాటి రెక్కలు బంగారంలా మెరిసిపోతున్నాయి. ఆ బంగారు రెక్కలతో కొంత ధనం సంపాదించవచ్చునని ఆలోచించి నలుడు తాను కట్టుకున్న వస్త్రాన్ని వాటి మీదికి విసిరేశాడు. అవి ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోయాయి. నలుడు నగ్నంగా సిగ్గుపడి దైన్యంతో ముఖం దించుకొని నిలబడిపోయాడు. పక్షులు ఎగిరిపోతూ నలుడితో, దుర్బుద్ధి, నీవు నగరాల నుండి ఒక వస్త్రాన్ని ధరించి వచ్చావు. అది చూచి మేము చాలా విచారించాము. మేము పక్షులము కాదు, పాచికలము అన్నాయి. నలుడు దమయంతికి ఆ పాచికల సంగతి అంతా చెప్పాడు. తర్వాత, ప్రియా, చూశావుగా, ఇక్కడి నుండి అనేక చోట్లకు మార్గాలున్నాయి. ఒకటి అవంతి వైపు వెడుతుంది, రెండోది వృక్షవంత పర్వతం మీదుగా దక్షిణ దేశానికి వెడుతుంది. ఎదురుగా వింధ్య పర్వతం ఉంది. ఈ పయోష్ఠీ నది సముద్రంలో కలుస్తుంది. ఇవి మహర్షుల ఆశ్రమాలు. ఇటు ఎదురుగా వెడితే విదర్భ దేశానికి వెళ్ళవచ్చు. ఇది కోసల దేశానికి దారి అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటూ చాలా జాగ్రత్తగా దమయంతికి అన్ని దారులు, ఆశ్రమాల గురించి చెప్పసాగాడు. దమయంతి కన్నులు నీటితో నిండిపోయాయి. ఆమె రుద్ధకంఠంతో, స్వామి, మీరేమి అనుకుంటున్నారు? నా శరీరం స్వాధీనం తప్పుతోంది. మనస్సులో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. మీ రాజ్యము, సంపద, చివరికి కట్టుబట్ట కూడా పోయింది. ఆకలి దప్పులతో అలసి సొలసి ఉన్నారు. మిమ్మల్ని ఈ స్థితిలో, ఈ నిర్జనవనంలో ఒంటరిగా వదిలి నేనెక్కడికి వెళ్ళగలను? నేను మిమ్మల్ని వెన్నంటి ఉండి మీ దుఃఖాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. దుఃఖ సమయంలో భార్య భర్తకు ఔషధం వంటిది. ఆమె ధైర్యం చెప్పి అతని దుఃఖాన్ని తగ్గించగలదు. ఈ మాటను వైద్యులు కూడా అంగీకరించారు అంది. నలుడు, ప్రియా, నీవు చెప్పింది బాగానే ఉంది. భార్య భర్తకు స్నేహితురాలు, ఔషధమే. కానీ నేను నిన్ను విడిచిపెట్టాలనుకోవటం లేదు. నీకు అలాంటి సందేహం ఎందుకు కలిగింది అని అడిగాడు. దమయంతి, మీరు నన్ను విడిచిపెట్టలేరని నాకు నమ్మకంగా తెలుసు. అయినా ఈ సమయంలో మీ మనస్సు మారిపోయింది. అందుకే శంకించాను. మీరు దారులన్నీ చెబుతూ ఉంటే నా మనస్సు విలవలలాడింది. మీరు నన్ను నా తండ్రి ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ పంపించదలుచుకుంటే మంచిదే. ఇద్దరము కలిసి పెడదాము. నా తండ్రి మిమ్మల్ని ఆదరిస్తాడు. అక్కడే సుఖంగా ఉందాము అన్నది. నలుడు, నీ తండ్రి రాజు, నేను ఒకప్పటి రాజును. ఇలా కష్టాల్లో ఉండి ఆయన దగ్గరకు వెళ్ళలేను అని చెప్పి దమయంతికి నచ్చజెప్పసాగాడు. అనంతరం ఇద్దరూ ఒకే వస్త్రాన్ని కప్పుకొని అడవిలో తిరగసాగారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ ఇద్దరూ ఒక సత్రాన్ని చేరి అక్కడ ఆగారు. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.